కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నప్పుడు ఎంత క్లారిటీ ఉంటుందంటే భగవద్గీతలో ఆయన అర్జునుడికి ఉపదేశించిన 574 శ్లోకాల్లో ఏ శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నా భగవద్గీత సారాంశం అంతా ఈ ఒక్క శ్లోకంలోనే ఉంది అన్నట్టుగా చెప్తాడు. 574 శ్లోకాలు అలాగే చెప్తాడు పరమాత్మ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. కర్మాచరణమునందే నీకు అధికారము కలదు, కానీ దాని ఫలితము నీ ఫలితము పైన ఎన్నడూ లేదు. కర్మ ఫలానికి నువ్వు కారణం కాకూడదు, అట్లని కర్మలను మానుట యందు ఆసక్తుడవు కావలదు అర్జున. ఎంత క్లారిటీ అండి అది. డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. త్రికరణాలు అంటే తెలుసు కదా అందరికి, మనస్సు వాక్కు కర్మ. జాగ్రత్తగా అనుకో, అలా అనుకున్నది ఆచరణలో పెట్టు, అలా అనుకున్నది మాట్లాడు. ఏదైతే మాట్లాడతావో అది ఆచరించు. రాజకీయ నాయకులందరికీ వేదిక ఎక్కితే మైక్ ఇస్తే ఏది పడితే అది చాలా ఈజియెస్ట్ వే ఏంటంటే అన్నిటికంటే సులభమైంది వాగ్దానం. దానాలన్నింటిలో కంటే ఈజీ. ఆ తర్వాత నీకు పిట్ట కూడా దొరకడు అలా వాగ్దానం చేసిన వాడు. వాళ్ళకి నేనేమంటానంటే భగవద్గీత ఒక ఓరియంటేషన్. అంటే జీవితంలో ఉదాహరణకి ఉద్యోగంలోకి వెళ్తున్నాడు, వాడికి 1 గంట ఉపన్యాసం చెప్పండి జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. రాజకీయ నాయకుడు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, అతనికి భగవద్గీత 1 గంట ఉపన్యాసం చెప్పండి, అతి ముఖ్యమైన శ్లోకాలు. తర్వాత కర్మ ఎలా అనుష్ఠించాలో చెప్తుంది.